పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఫ్రూట్స్ మండీల ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సర్వమతాల సారాంశం ఒకటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన, ప్రార్థనలు, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు మంత్రి. మైనార్టీ సోదరులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నేడు ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పవిత్రతను గుర్తించి అల్లా అనుసరించిన మార్గంలో నడవాలన్నారు. ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అల్లాను ప్రార్థిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాబోయే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు గత 3 పర్యాయాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ఆ రోజు ఆయన నాయకత్వంలోనే రాష్ట్రంలో ఉన్న మైనార్టీలకు సంబంధించిన అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కొత్త పథకాలను కూడా తీసుకొచ్చేదానికి ఈరోజు కంకణం కట్టుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి రంజాన్ పండుగ ఈరోజు రాష్ట్రంలోనైతేనే మన నియోజకవర్గంలో కూడా జరుపుకుంటున్నాం. ఏ ప్రభుత్వం చేయలేని ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు మైనార్టీ సోదరులంతా బాగుండాలని చెప్పి రాయచోటి పట్టణంలో ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ప్రభుత్వమే విందుకు రాయచోట్లో ఉన్న మైనార్టీ ముస్లిం సోదరులందరినీ ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మా పిలుపును మన్నించి ఇక్కడికి విచ్చేసిన ముస్లిం మైనార్టీ సోదరులు, అలాగే హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు ప్రభుత్వం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే కాలంలో ముస్లిం సోదరులందరికీ కూడా ప్రభుత్వం తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు రాయచోటి పట్టణంలో ప్రభుత్వం తరపున ముస్లింలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మన జిల్లా నుంచి మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్ అందరికి రంజాన్ శుభాకాంక్షలు అండి. గవర్నమెంట్ తరఫున ఇఫ్తార్ విందు కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. చాలా మంది